హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా డెలివరీ డేట్ దగ్గరకు వచ్చిన కమాన్ అయితే నాకు ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇంకేమేమి తినాలో ఇంకా లిస్ట్ రాసి చెప్పి మరీ మా ఆయనకు చెప్తూ ఉంటే ఇంకా డే బై డే ఆయన డ్యూటీ నుంచి వచ్చాక ఇంకా నాకు కావాల్సినవన్నీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చి ఇస్తున్నారనమాట. ఇంకా లాస్ట్ సండే అయితే చికెన్ బిర్యానీ తినాలని ఉంది అని చెప్పేసి అంటే ఇంకా ఇంట్లోనే కడుపు నిండా 2 టైమ్స్ చేసుకొని తిందాము, ఇంకా బయటకు వెళ్తే 1 టైమే అవుతుంది కదా అని చెప్పేసి అని ఇంకా ఫుడ్ అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ సండే వరకు అయితే నేను ఇంకా ఎలా ఉంటానో డెలివరీ అవుతానో ఏంటో ఏమో అని చెప్పేసి అయితే ఈ సండే తీసుకుని రాగానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ సండే అంటే ఇంకా నాకు డౌటే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మరీ డ్యూ డేట్ దగ్గరకు వచ్చి మేడం ఇచ్చిన డేట్ కంటే ఇంకా ముందే అయిపోతామేమో అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది. నా సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి నాకైతే ఇంకా ఈ 1 వీక్లో నాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెప్పించేసుకొని తిందామని చెప్పేసి అయితే బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను. పెద్దగా ప్రాసెస్ చెప్పాల్సిన పని ఏం లేదనుకుంటా, అందరికీ తెలిసిన విషయమే. ఇంకా నాకు నచ్చిన స్టైల్లో అయితే నేను కడుపు నిండా తినాలి అని చెప్పేసి అయితే చేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ పక్కకు ఉంటే ఇంకా కడుపు నిండా తినచ్చు అని చెప్పేసి కొంచెం తీసేసి ఇంకా లేయర్గా అయితే వేసుకుంటూ అయితే నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ కర్రీ కొంచెం తీసి పక్కన ఉంచేసి కింద ఉన్న కర్రీ పైన అయితే రైస్ వేసి ఆ తర్వాత ఇంకొంచెం కర్రీ వేసి ఆ తర్వాత ఇంకా కొత్తిమీర, పుదీనా అండ్ గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని అయితే మళ్ళీ లేయర్ రైస్ అయితే వేసుకున్నాను. ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్ అనమాట, నాకైతే వేసుకోవాలనిపించింది. కొద్దిగా అయితే లైట్గా వేసుకున్నాను. నేను కొంచెం ఓపిక లేకపోయినా మా ఆయన హెల్ప్ తీసుకుంటూ అయితే ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నేనే తినిపిస్తానులే అని చెప్పేసి మా ఆయన అంటే ఇంకా మా చిన్నోడు నేనైతే ఇద్దరం మా ఆయన ముందు కూర్చుంటే కడుపు నిండా అయితే మా ఆయన తినిపించాడనమాట. 2 పూటలకు అవుతుంది అనుకున్నాం కానీ ఒకే పూటకు కంప్లీట్ చేశామన్నమాట. అంత బాగా అయింది.